వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను ప్రస్తుతం బైన్సా సబ్ రిజిస్టర్గా కొత్తగా జాయిన్ కావడం జరిగింది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ దస్తావేజ్ 33/2006 ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత పొరపాటున నా దృష్టికి వచ్చింది. ఇటు నాన్ దస్తావేజులను రద్దు చేసుకోవాల్సిన పార్టీలకు ఆదేశించడం జరిగింది. ఇట్టి విషయము గురించి మా పై అధికారులకు డిఆర్ అండ్ డిఐజీ దృష్టికి వెళ్ళడంతో వీరి ఆదేశానుసారంతో ఇట్టి దస్తావేజులు రద్దు చేసుకోవాల్సినదిగా పార్టీలను ఆదేశించడం జరిగింది. ఇట్టి పొరపాటును ఉద్దేశంగా చేసినది కాదు, పని ఒత్తిడిలో పొరపాటున రిజిస్ట్రేషన్ జరిగింది. ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు మేడం ఆ రోజు? 5. వాళ్ళ ఓన్లీ 5? వాళ్ళవి, వేరే వాళ్ళే లేకుండా ఆ రోజు? పొరపాటున ఎందుకు జరుగుతాయి మరి అట్లా 5 ఉన్నప్పుడు? పని ఒత్తిడి వల్ల జరిగింది సార్. 5 రిజిస్ట్రేషన్లే కదా, వేరే లేవు కదా, మరి పని ఒత్తిడి ఎందుకు అంటున్నారు? ఆ రోజు అంటే అవి ఒక్కరోజు 5 అయినాయి కావు సార్. అవి నవంబర్లో ఒక 2 అయినాయి, డిసెంబర్లో 3 అయినాయి. అప్పటి నుంచి మీ దృష్టికి ఏం రాలేదా మరి అట్లా? డిసెంబర్ 31st వచ్చింది నా దృష్టికి. 5 ఒక రోజు జరిగింది, వేరు జరిగింది. ఒక్కరోజు కాలేవు మరి వేరు రెండు వేరే పని వద్ద ఎట్లయితుంది మేడం ఒకే సర్వే నెంబర్? లేఅవుట్ లేదని ఆరోపణ చేస్తున్నారు. లేఅవుట్ లేని వాటిని రిజిస్ట్రేషన్ చేయడం తప్పే కదా? ఓల్డ్ లింక్ డాక్యుమెంట్ అయినా కూడా దానికి లేఅవుట్ అయితే ఉంటుంది కదా మేడం? ఓల్డ్ అయినా కూడా లింక్ డాక్యుమెంట్ ఉంటుంది కదా? లింక్ డాక్యుమెంట్ ఉంటుంది, దానికి కూడా లేఅవుట్ ఉంటుంది కదా? రాష్ట్రంలో ఎక్కడ జరుగుతాయో మన బైన్సాలనే జరుగుతున్నాయని ఆరోపణ చేస్తున్నారు బయట. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? పొరపాటు జరిగింది అని చెప్తున్నా సార్. చూసుకోలేదు, పొరపాటు జరిగింది. పని ఒత్తిడి వల్ల రషవర్క్లో జరిగింది సార్. అది ఇప్పుడు దాని పరిష్కారం ఏంటిది మరి? పార్టీలకు నేను ఆదేశాలు ఇచ్చాను సార్. రీసెంట్ క్యాన్సిలేషన్ చేసుకుంటామన్నారు. ఒక 10 days టైం అడిగారు. క్యాన్సిలేషన్కి ఒప్పుకున్నారా వాళ్ళు? ఒప్పుకున్నారు సార్, మాట్లాడడం జరిగింది వాళ్ళని. నమస్తే, నా పేరు షేక్ నిజాం. టీవీ న్యూస్లో వచ్చేది ఒకటే విషయము. మన గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రత్యేకంగా న్యూస్ ఇచ్చారు. అవినీతికి ఎవరైనా పాల్పడితే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ ఎవరైనా ఉండని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని విషయం గురించే టీవీ ఛానల్ మీద అచ్చుడుంది. 2019లో మన ప్లాటింగ్ చేసిన వారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఉన్నవారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో 2024లో ప్లాటింగ్ ఎలా చేశారు? ఈ యొక్క మన సౌకర్యాన్ని ఉన్నారు, జిన్నింగ్ ఫ్యాక్టరీ, రైస్ మిల్ నడిపిస్తారు. ఇతని వలన ఆయన చేసిన తప్పు వలన పాత రియల్ ఎస్టేటర్స్ అందరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మినిమం 4 years 3 years నుంచి వడ్డీతోటి తీసుకొని ఇప్పటిదాకా కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. దాని విషయం గురించి ఏంటంటే ఇప్పుడు అయిన ఒక విషయం 2019 అయిన ఒక ఫ్లాట్ గురించి కానీ అప్పుడు అయిన ఫ్లాట్లు దాని గురించి పట్టించుకోకుండా అప్పుడు అయిన రిజిస్ట్రేషన్ ఇప్పుడు అవుతున్నాయి. 2024లో 5 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి బైన్సాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గురించి. దాని విషయం గురించే నేను మాట్లాడుతున్నా. ఏంటంటే ఒక్కసారి తప్పైతే అది అర్థమైంది, అదే మేడంకు మాట్లాడితే ఒక్కసారి అయింది తప్పైంది, అదే లింక్ డాక్యుమెంట్లు పెట్టిరు, దాని కింద చేసి నేను 2 సార్లు చేసిన 3 సార్లు చేసిన అని ఆమె ఇప్పుడు తప్పు అని ఒప్పుకుంటా ఏడుస్తున్నారు. కానీ ఇదేంది ఇప్పుడు అవుతున్నాయి. ఇంకా సంతోష్ మాత దగ్గర ఉన్న ఎన్నో ఫ్లాట్లు అవి కూడా మేము తీస్తున్నాం, ఆన్లైన్ స్లో ఉంది అని చూస్తున్నాము. సంతోష్ మాత దగ్గర కూడా 2 ఫ్లాట్లు ఉన్నాయి, దానికి కూడా రిజిస్ట్రేషన్ అయిందని తెలిసింది. కానీ ఇది తప్పు. అవినీతికి ఎవరైనా పాల్పడితే దానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి నేను ప్రత్యేకంగా వాదిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే బైన్సాల ఎవరికైనా తలొద్దని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. సబ్ రిజిస్ట్రేషన్ ఎవరైనా కానీ తప్పు అయింది అని చెప్తే మాకు ఒక్క కాల్ చేయండి, మేము ఏసీబీకి పట్టి మేము వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పారు. దీని గురించి ఎవరైనా బుగులు పడకండి. బైన్సాల
మనకు రిజిస్ట్రేషన్ ఏదైనా తప్పు జరిగితే వెంటనే కాల్ చేయండి అని చెప్పారు. ఇంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.